Reasoning Analysis 2025 Group D. Reasoning for all 2025 ships. Overall analysis in topic wise. ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్ బేస్డ్. ఇది ఎలా ఇస్తారంటే క్వశ్చన్ ఒక నెంబర్ ఇలా ఇస్తారు, ఇచ్చేసి దీంట్లో ఏవైతే ఆడ్ నెంబర్స్ ఉంటాయో వాటన్నిటికీ 2 యాడ్ చేయమని, లేదా 2 తీసేయమని, లేదా 1 ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది ఈచ్ ఈవెన్ డిజిట్, అంటే ఆడ్ నెంబర్ లేదా ఈవెన్ నెంబర్ ఏదైనా సరే ఒక కండిషన్ ఇచ్చేసి ఒక నెంబర్ని ఫామ్ చేయమంటారు, కొత్త నెంబర్ని. ఆ కొత్త నెంబరు ఇలా ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయ్యాక వాడు ఎన్ని నెంబర్లు చేంజ్ అవ్వట్లేదు, లేదా ఎన్ని నెంబర్లు చేంజ్ అవుతున్నాయి, లేదా ఎన్ని నెంబర్లు 2 సార్ల కంటే ఎక్కువ వస్తున్నాయి, లేదా లెఫ్ట్ నుంచి ఫస్ట్ నెంబరు, లాస్ట్ నుంచి రైట్ నెంబరు రెండింటిని యాడ్ చేయమనొచ్చు, లేదా మైనస్ చేయమనొచ్చు, లేదా మల్టిప్లై చేయమనొచ్చు. ఈ విధంగా ఏదైతే మోడల్ ఇస్తాడో ఆ మోడల్ చేయాలి. దీంట్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఇచ్చే నెంబర్ని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత కండిషన్ ఏమంటున్నాడు, ఆడ్ నెంబర్కి యాడ్ చేయమంటున్నాడా, లేదంటే మైనస్ చేయమంటున్నాడా, లేదా ఈవెన్ నెంబర్కి యాడ్ చేయమంటున్నాడా, లేదా మైనస్ చేయమంటున్నాడా అనేది ఇంపార్టెంట్. అలా చేశాక ఇలా కొత్త నెంబర్ ఫామ్ అవుతుంది. కొత్త నెంబర్ ఫామ్ అయ్యాక వాడి కండిషన్ ఏమైతే ఇస్తాడో ఆ కండిషన్ జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ వచ్చేసి సిలాజమ్స్ అండి. సిలాజమ్స్లో కొంచెం ఈజీ టు మోడరేట్ పడుతున్నాయి, కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ మోడల్ వచ్చేసి డైరెక్షన్స్లో ఒక క్వశ్చన్ ఏమో డైరెక్ట్ రిలేషన్ అడుగుతున్నాడు, లెఫ్ట్ రైట్ ఇస్తాడు, డైరెక్ట్ రిలేషన్ అడుగుతాడు. తర్వాత టౌన్ బేస్డ్ క్వశ్చన్స్. టౌన్ బేస్డ్ క్వశ్చన్ అంటే టౌన్ ఏ ఈజ్ ది నార్త్ ఆఫ్ ది టౌన్ బి, టౌన్ సి ఈజ్ ది ఈస్ట్ ఆఫ్ ది టౌన్ బి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, ఈ మోడల్లో వస్తున్నాయి. టౌన్ అంటే ఇలా ఉంటుందని చెప్పడానికి మాత్రమే ఈ ఎగ్జాంపుల్. టౌన్ ఏ ఈజ్ ది నార్త్ ఆఫ్ ది టౌన్ బి అండ్ టౌన్ సి ఈజ్ ది ఈస్ట్ ఆఫ్ ది టౌన్ బి. ఈ మోడల్లో వస్తున్నాయి. నెక్స్ట్ కాంబినేషన్ నెంబర్ రిలేటెడ్ టు ది సేమ్ వే, అంటే 52కి 81కి ఏదైతే రిలేషన్ ఉందో 72 101కి కూడా అదే రిలేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్లో కూడా సేమ్ ఒక నెంబర్కి అదే రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు 52కి 81 రిలేషన్ ఎలా ఉందంటే 52 + 29 చేస్తే 81 వస్తుంది. 72 + 101 చేస్తే 72 + 29 చేస్తే 101 వస్తుంది. అలాంటి రిలేషన్ ఇక్కడ 75కి + 24 చేస్తే 29 చేస్తే 104 అనే రిలేషన్ వస్తుంది. లెటర్ క్లస్టర్ పేర్ విచ్ ఆఫ్ ది క్లస్టర్ ఈజ్ పేర్ ఈజ్ డస్ నాట్ బిలాంగ్, అంటే ఇలా ఇలా లెటర్స్ కాంబినేషన్ ఇస్తాడు. లెటర్ కాంబినేషన్ ఇచ్చి వీటిలలో ఏదైతే ఒక పేరు అనేది డిఫరెంట్గా ఉందని అడుగుతున్నాడు. ఇక్కడ ఏది పేరు డిఫరెంట్గా ఉంది, 16 17, తర్వాత 17 18 12 13 21 21. సో ఈ పేరు డిఫరెంట్గా ఉంది. మీకు A to Z, ఏ అంటే 1, B అంటే 2, C అంటే 3, ఇలా లెటర్స్కి ఎప్పుడైతే నెంబర్స్ వస్తాయో అప్పుడు ఈ క్వశ్చన్ అనేది తక్కువ టైంలో ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ర్యాంకింగ్ చూడండి. ర్యాంకింగ్ ఏంటంటే లెఫ్ట్ రైట్ ఇచ్చి టోటల్ అడుగుతాడు, నెక్స్ట్ లెఫ్ట్ టోటల్ ఇచ్చి రైట్ అడుగుతాడు, లేదా రైట్ టోటల్ ఇచ్చి లెఫ్ట్ అడుగుతాడు, లేదంటే ఏ అనే ఒక పర్సన్ లెఫ్ట్ నుంచి ఒక ర్యాంక్లో ఉన్నాడు, సేమ్ బి అనే పర్సన్ రైట్ నుంచి ఒక ర్యాంక్లో ఉన్నాడు, టోటల్ పర్సన్స్ ఇస్తాడు. టోటల్ పర్సన్స్ ఇచ్చి ఏకి బికి మధ్య ఎంతమంది ఉన్నారని అడుగుతాడు. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ సిరీస్ అండి. నెంబర్ సిరీస్ వాటి మధ్య డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. కానీ మీరు చూసుకోవాల్సింది సేమ్ లాజిక్ ఫాలో కావాలి. వీటి మధ్య స్క్వేర్స్ అయినా ఉండొచ్చు, క్యూబ్స్ అయినా ఉండొచ్చు, లేదంటే యాడింగ్ అయినా ఉండొచ్చు, డిఫరెన్స్ అయినా ఉండొచ్చు. మనం ఎగ్జాంపుల్ తీసుకుంది ఎలా ఉందంటే 3 టేబుల్ ఉంది. 3 6 9 12 15, 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15. 3 టేబుల్ అనేది కంటిన్యూస్గా ఉంది. చూసుకోవాలి ఏదైతే లాజిక్ ఫాలో అవుతున్నాడో సేమ్ అన్నిటికీ అదే లాజిక్ ఫాలో కావాలి. తర్వాత లెటర్ మరియు నెంబర్ కాంబినేషన్ సిరీస్. 3 లెటర్స్ ఇస్తాడు, ఒక నెంబర్ ఇస్తాడు. 3 లెటర్స్ ఒక నెంబరు, ఇలా చూసుకోవాలి. నెంబర్స్ ఇక్కడ ఏం చేశాడు, -5 చేసుకుంటూ వచ్చాడు. -25 తర్వాత -5 చేస్తే ఏమవుతుంది, 20 వస్తుంది. అన్ని ఆప్షన్స్ 20 ఉన్నాయి కాబట్టి కంపల్సరీ లెటర్స్ చెక్ చేసుకోవాలి. లెటర్స్ కూడా ఏం చేశాడు, మైనస్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ మోడల్ చూసుకోవాలి. తర్వాత ట్రయడ్ సిరీస్ ఇస్తాడు. ట్రయడ్ సిరీస్ అంటే లెటర్స్లో ఉంటుంది. ఇలా ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 లెటర్స్ ఇస్తాడు. ఈ రెండింటికి ఇక్కడ ఫస్ట్ దానికి ఇక్కడ ఫస్ట్ దానికి ఇక్కడ ఫస్ట్ దానికి సేమ్ గ్యాప్ ఉందా, లేదంటే ఏదైనా సరే ఒక లాజిక్ అనేది దీనికి సేమ్ లాజిక్ ఉంటుంది. అలాంటి లాజికే ఈ 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్కి సేమ్ లాజిక్ ఉంటుంది. అదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత వచ్చేసి కోడెడ్ లాంగ్వేజ్ అండి. దీన్ని చైనీస్ కోడింగ్ అంటాము. ఇక్కడ GALE 7513 రాశారు, FLEA 5197 రాశారు. ఓకేనా. ALEకేమో 751, LEAకేమో 517 రాశారు. అంటే ఇక్కడ ALE ఇక్కడ ALE సేమ్ ఉంది, ఇక్కడ 751 ఉంది, ఇక్కడ 751 కామన్ ఉంది. మిగిలింది ఏంటి, G.
మిగిలిన నెంబర్ ఏంటి 3, ఇక్కడ మిగిలిన లెటర్ ఏంటి ఎఫ్, మిగిలిన నెంబర్ ఏంటి 9. జీ అనుకో 3 పెట్టుకోవాలి, ఎఫ్ అయితే 9 పెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఏమడుతున్నాడు, వాట్ ఈజ్ కోడ్ ఫర్ ది ఎఫ్ అడుగుతున్నాడు. ఎఫ్ కాబట్టి 9. ఒకవేళ రేపు ఎగ్జామ్లో మీకు జీ అడిగిన అనుకో 3 పెట్టుకోవాలి. సేమ్ అంటే ఇదే క్వశ్చన్ ఇస్తాను కాదు, ఇలాంటి మోడల్ వస్తుంది. ఈ లెటర్స్ ఇక్కడ సేమ్ ఉన్నాయి తీసుకోవాలి, డిఫరెంట్ ఏముంది, ఇక్కడ డిఫరెంట్ నెంబర్ ఏముంది, ఇక్కడ డిఫరెంట్ ఏముంది, ఇక్కడ డిఫరెంట్ నెంబర్ ఏముంది. నెక్స్ట్ ఇంకో మోడల్ ఏంటంటే ఈ చైనీస్ కోడింగ్లోనే ఇలా 3 లెటర్స్ 3 వర్డ్స్ ఇస్తాడు. లైక్ ఈజ్ యాటిట్యూడ్, నెక్స్ట్ వన్ ఎన్టీ వైజీ ఎఫ్ఆర్ అయితే ఈజ్ ఫస్ట్ శాలరీ కోడ్ అయితే కేటీ ఎల్ఓ వైజీ అడుగుతున్నాడు. ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ హీజ్ కామన్గా ఉంది, ఇక్కడ హీజ్ కామన్గా ఉంది, ఇక్కడ వైజీ కామన్గా ఉంది, ఇక్కడ వైజీ కామన్గా ఉంది. కాబట్టి ఈజ్ అనే కోడ్కి ఏమొస్తుందంటే వైజీ అనే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ మోడల్ వచ్చేసి బేస్డ్ ఆన్ ది 5 3 డిజిట్స్ నెంబరు. ఏదైనా సరే ఒక నెంబర్ ఇలా ఇస్తాడు, 324 523 ఇలా ఒక 5 నెంబర్లు ఇస్తాడు. ఇవి రైట్ సైడ్, నెక్స్ట్ ఇవి లెఫ్ట్ సైడ్. ఇలా ఇచ్చి 3 ఈజ్ యాడెడ్ టు ది ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది ఎవ్రీ నెంబరు. ఇక్కడ ఏమంటున్నాడంటే 3 అనేది ఫస్ట్ డిజిట్కి ఇన్ ఎవ్రీ నెంబర్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్తే ఏమొస్తుంది 624 823 643 436 741 వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఏమంటున్నాడు, హౌ మెనీ నెంబర్స్ విల్ ది ఫస్ట్ డిజిట్ బి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ద సెకండ్ డిజిట్. అంటే ఈ 624 వచ్చింది కదా, ఈ ఫస్ట్ డిజిట్ అనేది సెకండ్ డిజిట్ ద్వారా దీంట్లో ఎన్ని నెంబర్లు ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది అడుగుతున్నాను. అంటే 6/2 8/2 9/4 4/3 7/4. ఇక్కడ మనకి ఎన్ని అవుతున్నాయి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ 2 అవుతున్నాయి. 6/2 ఒకటి అవుతుంది, 8/2 ఒకటి అవుతుంది. దీన్ని ఎలాంటి మోడల్స్ రావచ్చు అంటే హౌ మెనీ నెంబర్ దస్ ఫార్మ్డ్ ఇన్ ఆడ్ నెంబర్స్. అంటే మన నెంబర్స్ వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారం మనం యాడ్ చేసిన తర్వాత లేదా మైనస్ చేసిన తర్వాత దీంట్లో ఎన్ని నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, లేదా ఎన్ని నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ వాడు ఏమంటున్నాడు, ఆల్ ది నెంబర్స్ ఆర్ అసెండింగ్ ఆర్డర్. ఇలా రాసిన తర్వాత అసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత ఫస్ట్ వాడు ఇచ్చిన నెంబర్స్కి అసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత నెంబర్స్లో ఎన్ని నెంబర్స్ అనేవి వాటి యొక్క సిరీస్ అనేవి చేంజ్ కావట్లేదని అడుగుతున్నాడు. అదొక మోడల్. వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఫ్రమ్ ది థర్డ్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్ ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది సెకండ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్. ఇలా నోట్ చేసుకున్న తర్వాత వీటన్నిట్లలో హైయెస్ట్ నెంబర్ ఏముంది, ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఈజ్ 8 9, లాస్ట్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్ ఈజ్ 4. ఈ రెండింటి యొక్క సమ్ అడుగుతున్నాడు లేదా మైనస్ అడుగుతున్నాడు, ఏదైనా అడగవచ్చు. నెక్స్ట్ మోడల్ వచ్చేసి బాట్ మోస్లో అండి. ఏ అంటే ప్లస్, బి అంటే ఇంటూ, ఏ అంటే డివైడెడ్ బై, బి అంటే ఇంటూ, సి అంటే ప్లస్, డి అంటే మైనస్. వాట్ విల్ బికమ్ ది ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్స్. ఏమడుతున్నాడు క్వశ్చన్, 46A 2C 21D 8B 3. ఖచ్చితంగా మీరు బాట్మస్ రూల్ ఫాలో కావాల్సిందే. ఫాలో అయితేనే మీకు 100% ఆన్సర్ అనేది వస్తుంది. బాట్మస్ రూల్ ఫాలో కావండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ మోడల్ 2 ప్లస్ అండ్ డివైడ్ బై ఆర్ ఇంటర్చేంజ్డ్ అండ్ మైనస్ అండ్ ఇంటూ ఆర్ ఇంటర్చేంజ్. అంటే ప్లస్ ఉన్న దగ్గర డివైడ్ బై పెట్టుకోవాలి, డివైడ్ బై ఉన్న దగ్గర ప్లస్ పెట్టుకోవాలి, మైనస్ ఉంటే ఇంటూ పెట్టుకోవాలి, ఇంటూ ఉంటే మైనస్ పెట్టుకోవాలి. సేమ్ ఈ లెక్క ట్రై చేయండి. నెక్స్ట్ వన్ బ్లడ్ రిలేషన్. బ్లడ్ రిలేషన్లో అయితే ఒకటి డైరెక్ట్ రిలేషను, ఒకటి ఈక్వేషన్ బేస్డ్. డైరెక్ట్ రిలేషన్ ఏముంటుంది, ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. టీ ఈజ్ ది డాటర్ ఆఫ్ ది ఏ ఈజ్ మ్యారీడ్ టు ఎం అండ్ ఎం ఈజ్ ది సన్ ఆఫ్ ది కే. ఇలాంటి మోడల్ అంటే ఈ టైప్ ఆఫ్ మోడల్లో క్వశ్చన్ పడుతుంది. నెక్స్ట్ ఈక్వేషన్ బేస్డ్ ఒకసారి చూడండి. ఈక్వేషన్ బేస్డ్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి మీన్స్ ఏ ఈజ్ ది వైఫ్ ఆఫ్ ది బి, ఏవైబి అంటే ఏ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది బి. అంటే ఈక్వేషన్ బేస్డ్ ఇలా ఉంటుందని మనకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ వన్ లెటర్ క్లస్టర్ పేరు చూడండి. లెటర్స్ అనేవి ఆప్షన్ 1లో 3 లెటర్స్, ఆప్షన్ 2లో 3 లెటర్స్, ఆప్షన్ 3లో 3 లెటర్స్, ఆప్షన్ 4లో 3 లెటర్స్ ఉంటాయి. ఇందులో 4 కూడా నాలుగిట్లో ఒకటి మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. 3 సేమ్ ఆర్డర్ ఫాలో అవుతుంది. సేమ్ ఆర్డర్ ఫాలో అవుతుందంటే ఏంటి, మనకి సేమ్ ఆర్డర్ అంటే వీటి మధ్య గ్యాప్ ఎంత ఉందో వీటి మధ్య గ్యాప్ అంతే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఆడ్ నెంబర్ ఈ ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్తో పని లేదు మనకి. జస్ట్ ఏంటంటే వాటి మధ్య పొజిషన్ ఆఫ్ ది లెటర్స్, ఆ యొక్క లెటర్స్ పొజిషన్ అనేవి 4 ఆప్షన్లలో 3 ఆప్షన్స్ ఏముంటాయి, ఒక ఆప్షన్ డిఫరెంట్ ఉంటుంది మనకి. అదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ప్రిసీడింగ్ అండ్ ఫాలోయింగ్ నెంబర్స్, లెటర్స్, సింబల్స్ కాంబినేషన్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, ఎలాగని ఇవ్వండి. మీకు కావాల్సిందంటే ప్రిసీడింగ్ ఫాలోయింగ్ అనేది ఎలా వస్తుందో గుర్తుపెట్టుకోండి. హౌ మెనీ అనేది ఎప్పుడైనా సరే మిడిల్లో ఉండాలి. హౌ మెనీ అనేది మిడిల్లో ఉండాలి, ప్రిసీడింగ్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉండాలి, ఫాలోయింగ్ ఏమో రైట్ సైడ్ ఉండాలి. ఓకేనా. ప్రిసీడింగ్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉండాలి, హౌ మెనీ అనేది మిడిల్లో ఉండాలి, ఫాలోయింగ్ అనేది రైట్ సైడ్లో ఉండాలి. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమడుతున్నాడంటే హౌ మెనీ నెంబర్స్ ఆర్ ఇన్ దిర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ సింబల్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ
ఫాలోడ్ బై ఏ సింబల్. హౌ మెనీ నెంబర్స్ అంటున్నారు. హౌ మెనీ అనేది మిడిల్లో ఉండాలి. ప్రిసిడెడ్ బై దే సింబల్ అండ్ ఫాలోడ్ బై ది సింబల్. ఓకే, అంటే మనకి ఏదో రావాలి, సింబల్, నెంబర్, సింబల్. అలాంటి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ? సింబల్, నెంబర్, సింబల్, సింబల్, నెంబర్, సింబల్, సింబల్, నెంబర్, సింబల్. 3 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అండి. సిట్టింగ్ అరేంజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 7 బాక్సెస్ లేదా 6 బాక్సెస్ ఏదని ఇవ్వదు. అంటే మనకు మోడల్ ఏంటంటే సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఫస్ట్ మోడల్ వచ్చేసి బాక్సెస్ మోడల్ లేదా అపాయింట్మెంట్ మోడల్ లేదా ఫ్లోర్ మోడల్స్. నో బాక్స్ ఈజ్ కెప్ట్ అబోవ్ బి అంటే అబోవ్కి బీకి అబోన బాక్సెస్ ఏం లేవు. ఓన్లీ సి ఈజ్ కెప్ట్ బిలో ఓ అంటే ఓకి కింద సి అనే వ్యక్తి మాత్రమే ఉన్నారు, ఇంకెవరు లేరు. ఏ ఈజ్ ఇమ్మీడియట్లీ అబోవ్ బి అంటే ఏ ఈజ్ ఇమ్మీడియట్లీ అబోవ్ బి. ఏ ఈజ్ ఇమ్మీడియట్లీ బిలో బి. ఏ ఈజ్ ఇమ్మీడియట్లీ బిలో బి. ఏ సమ్ ప్లేసెస్ బిలో బి అండ్ సమ్ ప్లేసెస్ అబోవ్ సి. ఏ అనేవాడు బీకి సమ్ ప్లేసెస్ బిలో అండ్ సికి సమ్ ప్లేసెస్ అబోవ్లో ఉన్నాడు. నెక్స్ట్ సిట్టింగ్ ఫేసింగ్ ఆన్ ది నార్త్. 7 పీపుల్స్ లేదా 6 పీపుల్స్ లేదా 5 పీపుల్స్ ఎలా అని అడగవచ్చు. నార్త్ అంటే ఇట్లా పైకి చూపిస్తుంది మనకి. ఇటు సైడ్ రైట్ ఉంటుంది, ఇటు సైడ్ లెఫ్ట్ ఉంటుంది. ఓకే, 1 2 3 4 5 6 7 ఉంటుంది. షార్ట్స్ చూద్దాం ఒకసారి. ఓన్లీ 2 పీపుల్ సిట్స్ రైట్ ఆఫ్ ది సి. సికి రైట్ సైడ్ ఇద్దరు మాత్రమే కూర్చున్నారు. వి సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ సి. వి అనేవాడు సికి ఇమీడియట్గా లెఫ్ట్ కూర్చున్నాడు. నెక్స్ట్ వన్ ఏ ఈజ్ ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ అంటే ఇంకా రైట్ సైడ్ ఎవరు కూర్చోడు, ఏ ఒక్కడే కూర్చుంటాడు ఎండ్కి. బి ఈజ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్లో బి మాత్రమే కూర్చుంటాడు, ఇంకెవరు కూర్చోరు. నెక్స్ట్ వన్ సర్క్యులర్ మోడల్ చూడండి. సర్క్యులర్ మోడల్లో ఒక సర్కిల్ మీరు ఇలా డ్రా చేశారనుకోండి. ఇక్కడ ఏ పాయింట్ ఉంటే ఇక్కడ ఏ పాయింట్కి ఇది రైట్ అవుతుంది, ఇది బి, ఇది లెఫ్ట్, బి అనేది లెఫ్ట్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి చూసారనుకోండి సెంటర్ వైపు, ఇక్కడ ఏ పాయింట్ ఉందనుకోండి, ఇక్కడ మీకు రైట్ అవుతుంది, ఇక్కడ లెఫ్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి చూస్తే ఓకే. నెక్స్ట్ మీరు ఈ సెంటర్కి చూస్తున్నారు. ఈ సెంటర్కి చూస్తే మీకు ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి చూస్తారనుకోండి, ఇది మీకు రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు అందరూ ఈ సెంటర్కి చూస్తున్నారు. ఓకేనా. ఇప్పుడు మనం ఇట్లా క్యారమ్ బోర్డు ఆడతామండి. ఇక్కడ స్ట్రైకర్స్ ఉంటాయి. ఏ అనేవాడు, బి అనేవాడు, సి అనేవాడు, డి అని ఇక్కడ కూర్చుంటారు. ఏకి రైట్ సైడ్ ఎవరు కూర్చుంటారు, డి. ఏకి లెఫ్ట్ సైడ్ ఎవరు కూర్చుంటారు, సి. అలాగే ఎవరెవరు ఎదురుగా కూర్చుంటున్నారు, సిడి ఎదురుగా కూర్చుంటున్నారు, బిడి ఎదురుగా కూర్చుంటారు. బికి రైట్ సైడ్ ఎవరు ఉన్నారు, సి. బికి లెఫ్ట్ సైడ్ ఎవరు ఉన్నారు, డి ఉన్నాడు. నెక్స్ట్ వన్ లెటర్స్ పేర్స్ ఉంటాయి ఇలా. ఎన్ఈఎస్టి, ఈఎస్ఎన్టి, టిఎస్ఈఎన్ ఇలా నెంబర్స్ రాసుకోండి. ఈ సెకండ్ ఆప్షన్ ఎలా ఫాలో అవుతుందో ఇక్కడ కూడా సెకండ్ ఆప్షన్ అలానే ఫాలో కావాలి. నెక్స్ట్ ఈ థర్డ్ ఆప్షన్ ఎలా ఫాలో అవుతాయి, ఇవన్నీ కూడా ఫస్ట్ ఆప్షన్ బట్టే ఫాలో అవుతాయి. ఓకేనా. సేమ్ ఈ 4 ఆప్షన్లలో కూడా ఒక ఆప్షన్ అనేది సేమ్ లాజిక్ ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ.